ఈరోజు నేను చెప్పే మాట గ్రోత్, ఎదుగుదల. ఏంటట? ఎదుగుదల. ఎదుగుదల అనేది రెండు రకాలు. ఎదుగుదల అనేది రెండు రకాలు. ఒకటి ఆత్మీయంగా ఎదుగుట, రెండవది భౌతికంగా ఎదుగుట, అంటే లోక సంబంధంగా ఆస్తి అంతస్తుల ప్రకారంగా ఎదుగుట. ఈ రెండు రకాల ఎదుగుదలలో ఏది ఇంపార్టెంట్? ఆత్మీయంగా ఎదగడం ఇంపార్టెంటా, లోక సంబంధమైన ఇల్లు వాకులు భూములు సంపాదించుకోవడం ఇంపార్టెంటా అని అడిగితే చాలామంది రెండో వాటిపైనే మొగ్గు చూపిస్తూ ఉంటారు. రెండో వాటిపైన ఎక్కువ మంది మొగ్గు చూపిస్తూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన వారైతే మేము వాటిని విడిచిపెట్టి వచ్చామండి, మాకు వాటితో పని లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పగలిగిన వారిలో అపోస్తలుడైన పౌలు మనం చూస్తూ ఉన్నాం. పేతురు, యోహాను, యేసుప్రభు శిష్యుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలోకి వెళ్తే ఏలియా, ఎలీషా లాంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినవారు. యేసుప్రభు నమ్ముకోవడం అంటే యేసుప్రభు ఏదో ఇస్తాడని, యేసుప్రభు ద్వారా లాభాలు కలుగుతాయని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుప్రభు కొరకు అన్నీ విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారి జీవితం ఎలా ఉంది అని చూసినట్లయితే వారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వారుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. తన తల్లి, కుటుంబాన్ని, దేశాన్ని అన్నీ విడిచిపెట్టాడు. కానీ ఈరోజు ప్రపంచంలో టాప్ ఎవరంటే అబ్రహాం. ఇస్రాయేలుకు తండ్రి అబ్రహాం, యూదులకు తండ్రి అబ్రహాం, ముస్లిమ్స్కి తండ్రి అబ్రహాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఒక యాకోబు, మోసగాడు అని పిలువబడే యాకోబు. దేవుడు ఆ మోసగాడైన యాకోబుని, నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇజ్రాయేలు అన్నాడు. ఆయన ఏదో పేరు మారిందిలే అనుకున్నాడు, కానీ అతని బ్రతుకు మారిపోద్దని, అతను దేవునికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడని ఆయన ఊహించలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అలాగే మోషే ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చినవాడు మోషే. కానీ డైరెక్ట్గా దేవదేవుని గ్రంథమే మోషేగా మారిపోద్దని మోషే ఊహించలేదు. ఎందుకంటే మోషే ఒక మాట చెప్పాడు, అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే. చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు, రెఫరెన్స్ కావాలమ్మా, రోజు బైబిల్ చదువుతూ ఉంటే రెఫరెన్స్లు వచ్చేస్తాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ మాట. మీరు బైబిల్ తీయాలి. మోషే పెద్దవాడైనప్పుడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. అందరూ పిల్లలు కూడా బైబిల్ తీసి చదవాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానము కొరకు దృష్టి ఉంచెను. క్రైస్తవుని దృష్టి ఎక్కడుంటుందట? ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. అది ఏమిటి అని చూస్తే అదే రక్షణ, అదే నిత్యత్వం. హల్లెలూయా. మోషే రాజాదిరాజే, సకల భోగాలు కలిగిన వాడే. కానీ ఈ ఐగుప్తు ధనము కంటే, లోకములో ఉన్న వాటి అన్నిటికంటే ఏది గొప్ప భాగ్యం అంటే తన ప్రజలతో శ్రమను అనుభవించుట. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఎలా ఎంచుకున్నాడట? ఈరోజు మనకి చిన్న చిన్న జీతాలు ఉంటేనే ఆదివారం ఖాళీ ఉండట్లేదంటాం.
కానీ యేసు ప్రభుని ఎరిగిన వారిని మనం చూస్తే వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారు దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం బాబు ప్రార్థనకు రాలేదంటే ఖాళీ లేదండి అనే పరిస్థితులు ఉన్నాయి. తగిన సమయంలో ఆయన ఖాళీ చేస్తాడు, ఆ తర్వాత విషయం. దేవునికి స్తోత్రం. కానీ దేవుని కొరకు జీవించిన వారి జీవితాలు మనం చూస్తే అవి హై రేంజ్లో ఉన్నాయి. సకల భోగాలు కలిగినప్పటికీ కూడా మోషే ఏనాడు కూడా నేను ఎంత అని చెప్పలేదు. ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి క్రీస్తు నిమిత్తమైన నష్టపోవడానికి, శ్రమపడడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలుని మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఎందుకు ఎంచుకున్నాడు? కారణం ఏమిటి? క్రీస్తుని సంపాదించుకోవడానికి. ప్రభువు నమ్ముకోవడం వేరండి, ఆయన్ని సంపాదించుకోవడం వేరు. హల్లెలూయా. పాత నిబంధన భక్తుడైన మోషే గురించి, మోషే ఎవరి కోసం వదిలేసేటట్టు అన్నీ క్రీస్తు కొరకు. దేవునికి స్తోత్రం. మరి పౌలు నూతన నిబంధన పౌలు ఎవరి కోసం వదిలిపెట్టాడు? ఆయన కూడా క్రీస్తు కొరకే. హల్లెలూయా. అతి శ్రేష్టమైన జ్ఞానం పొందాలంటే ప్రతి మనిషికి కూడా జీరో కావాలి. మాకు తెలివితేటలు కానీ ధనధాన్యాలు కానీ ఏమున్నా ఐఎమ్ నథింగ్, నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలన అయ్యి ఉన్నాను ప్రభువా అన్నట్లయితే దేవుడు మన జీవితాలను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వేరు, శరీర సంబంధమైన ఆశీర్వాదం వేరు. మరలా ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన ఈ రెండు ఎవరి మూలంగా కలగాలి అంటే దేవుని మూలంగానే కలగాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదైనా ఆయన మూలంగానే కలగాలి. ఇక్కడ ఒక విషయం మనం చూద్దాం. ఈరోజు చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక ఆమె బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో లేట్ అయిందట. లేట్ అయి బ్యాంకుల మీద కేకలేస్తుంది. ఉండాలి అన్నాడు అంతే. ఆయన ఫ్యాన్ కింద కూర్చొని ఎన్ని కబుర్లను చెప్తావు, మాకు కాలిపోతుంది అంటుంది ఆవిడ. ఏమంటుంది? ఫ్యాన్ కింద కూర్చొని ఎన్ని కబుర్లను చెప్తావు, నీకు లక్ష జీతం వస్తుంది, ఎన్ని కబుర్లను చెప్తూ ఉంటుంది. ఏమంటే బ్యాంకులో జాబ్ ఊరికనే వచ్చిందండి? ఊరికనే వచ్చిందా? ఆడి బతుకుల్లో ఆడు పుట్టిన దగ్గర నుంచి 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరంలో బళ్ళు వేయాల్సింది 3వ సంవత్సరంలో నీ నర్సరీలో వేసేసి అన్ని రుద్దేసి ఆటలు లేకుండా పాటలు లేకుండా చదువు 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 అని రుద్ది 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 ప్రైవేట్లు పెట్టేసి ఆడికి ఇంటర్వ్యూలు లేకుండా చేసి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాయించి ఎగ్జామ్లో పాస్ తిట్టి మొత్తం మీద ఆడు బతుకంతా ఇంటర్వ్యూలు లేకుండా చేసి పాడేసారండి. పిల్లలకి చేసి పాడేస్తే ఆ రేంజ్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. మనము తెచ్చుకుంటే మనం కూర్చుంటాం ఫ్యాన్ కింద. లేనుడి మీద ఉన్నవాడి మీద ఆడడం ఎందుకు? స్తోత్రం. ఈరోజు పిల్లల్ని చాలామంది సుఖపెడతా ఉన్నారు. కానీ స్కూల్లో వేసిన దగ్గర నుంచి 22 సంవత్సరాల వరకు పిల్లలను కనుక మనం చదివించగలిగితే, ఒక పూట మానేసైనా కూడా పిల్లలను చదివించగలిగితే 80 సంవత్సరాల జీవితకాలం చూసుకోనక్కర్లేదు. స్తోత్రం. కారణం ఏంటంటే వారి చదివే వారిని ఉన్నతంగా రాణిస్తుంది. హల్లెలూయా. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవచ్చు, కానీ చదువుకు తగిన జ్ఞానం వస్తుంది. చదువుకు తగిన జ్ఞానము వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానంతో వారు ఎవడో గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగం కొరకు ఎదురు చూడడు, దానికంటే ఎక్కువ సంపాదించడానికి వాడు ఎదురు చూస్తాడు. ఎందుకంటే చదువు అనేది ఊరికనే పోయేది కాదు. చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తారు. అయితే ఈరోజు చదువు ఎలా ఉందంటే బట్టి చదువులు ఎక్కువ చదువుతూ ఉన్నారు, బట్టి పట్టేస్తూ ఉన్నారు. బట్టి పట్టి చదివే చదువు అప్పటికే ఉపయోగపడుతుంది. నేను ఒక రాత్రి కాలంలో
హిందీ వాళ్ళ దగ్గర నుంచి గుణంతల వరకు నేర్చేసుకున్నాను ఒక రాత్రే. ఎందుకంటే ఉదయం హిందీ ఎగ్జామ్, హిందీ పరీక్ష రాయాలనే ఉద్దేశంతో నేను 10th క్లాస్ కట్టడానికి వెళ్ళలేదు. మెట్రికులేషన్ కడతానని వెళ్తే ఆ మాస్టర్ గారు నన్ను ఏం చేశారంటే, ఒరేయ్ నువ్వు 6వ తరగతిలో కూర్చోరన్నాడు. 6వ తరగతులతో. అప్పటికి నా వయసు 18 ఎంతో. నేను 6వ తరగతితో ఎలా కూర్చుంటాను? ఓకే అన్నాను. 2 రోజులు చూసేసాడు ఆయన, నువ్వు 8th క్లాసులతో కూర్చో అన్నాడు. సరే అన్నాను. 2 రోజులు చూసాడు, నువ్వు లాభం నువ్వు 10th వాళ్ళతో కూర్చో అన్నాడు. మరొక 2 రోజులు చూసాడు, నువ్వు డిగ్రీ వాళ్ళతో కూర్చో అన్నాడు ఆయన. నెల రోజుల్లో నా సెక్షన్ పెరిగిపోయింది. నేను ఇంకా 10th పాస్ అవ్వలేదు. ఆయన అన్నాడు, నువ్వు 10th రాస్తావు వీలు అన్నాడు. నాకు హిందీ రాదు. రాస్తావురా ఎల్రా అన్నాడు. ఆయన పేరు చిన్నప్ప. ఒక్క చిన్న మూమెంట్ ఇచ్చాడు అంతే. కూర్చున్నాను, వీధి లైట్ కింద కూర్చున్నాను. మా ఇంట్లో కరెంట్ లేదు. వీధి లైట్ కింద కూర్చున్నాను, చదవడం ప్రారంభించాను. కొందరు ప్రోత్సహించారు. ఒక రాత్రి ఒక బ్లాక్ బోర్డు తెచ్చుకున్నాను, పక్కన స్కూల్లో బోర్డు. రాత్రి కూర్చున్నాను, ఆ లైన్ నుంచి గుణింతల వరకు రాసి నేర్చుకున్నాను. మరుసటి ఉదయం ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్కి వెళ్ళి మాస్టర్ గారికి చెప్పాను, నాకు హిందీ రాయడం రాదు, చదవడం రాదు, మీరు బిట్టి చెప్తే నేను రాస్తాను, వార్నింగ్ అన్నాడు. మీరేమనుకున్నా పర్లేదు. నా తాలూకు పద్ధతి చూశాడు, చక్క బిట్టి చెప్పాడు. పక్కల దాంట్లో చూసి ఉంటారు, తెలుగులో రాస్తున్నారు హిందీని. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా నేను చక్కగా రాసుకోవడానికి ఒకరోజు చదివే, కానీ ఇది ఆ రోజుకే పనిచేసింది. ఎందుకని ఒకరోజుకే చాలనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హిందీలో పేర్లు చదవాలంటే కొంచెం కష్టపడవలసి వస్తుంది. చదివేస్తున్నాను కానీ కొంచెం కష్టపడవలసి వస్తుంది. అదే కంటిన్యూ అయితే స్తోత్రం. కనుక మన పిల్లలకి బట్టి చదువులు చదివించకూడదు. స్తోత్రం. చక్కగా అర్థమైనట్లుగా వాళ్ళు చదివించాలి. వాళ్ళు చదువుతా ఉన్నారో లేదో చూడాలి. మనం కూడా చదువుకోలేకపోతే చదువుకున్న వారి దగ్గర తీసుకుని వెళ్ళి మా వాడు మా అమ్మాయి ఎలా చదువుతుందో చూడని అడగాలి. లేదంటే స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఎంక్వైరీ చేయాలి. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడండి, మా అమ్మాయి ఎలా చదువుతుందండి. స్తోత్రం. రెండవది, పిల్లలతో చక్కగా చదివించాలి. తల్లిదండ్రులు చదివించాలి, ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించాలి. కానీ ఈరోజు పిల్లలందరికీ కూడా పెద్దోళ్ళు మాట్లాడుకోవడానికి పెద్దోళ్ళ పనికి అడ్డొస్తున్నారని చెప్పి చిన్నోళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్ ద్వారా వారి నాలెడ్జ్ ఏం చేస్తున్నారంటే కాకితీపోతుంది. హల్లెలూయా. అంటే పిల్లలతో ఎప్పుడు మనం చదివించగలమంటే, ఇప్పుడు పిల్లల్ని ఈ పుస్తకం చదవరా అంటే వణికేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వణికేస్తున్నారు. అమ్మో అని. ఎందుకని? వాళ్ళకి చదవడం రాదు. ఇక్కడ మా బుజ్జితల్లు ఉన్నారు. బుజ్జితల్లు ఎన్నో తరగతి? 9వ తరగతి. మీ చెల్లి అక్క 10th చెల్లె. మీ చెల్లి ఎంత చదువుతుంది? 6 చదువుతుంది. అలా తెలుగులో చెప్పు. మీ అక్క ఉందా? నువ్వే అక్కవా? నేను ఎవరు బైబిల్ చదివారు? నిన్నే వచ్చింది నీకు బైబిల్. దేవునికి స్తోత్రం. ఈ పాపం 6వ తరగతి చదువుకున్నారు కదా, బైబిల్ చదివేస్తారు అనుకున్నాను. 9 చదువుతుంది, బైబిల్ చదివేస్తారు. 9 కదా, బైబిల్ చదివేస్తారు అనుకున్నాను. కనీసం 4 అక్షరాల పేరు కూడా మరియమ్మ అని చదవాలంటే చదవలేదు. రాలేదు. 10th క్లాసు, 9th క్లాసు. హల్లెలూయా. కొందరు పెద్ద పెద్దోళ్ళు, మాస్టర్ గారులు. ఒకరోజు ఒక ఎంఈఓ గారు, ఆయన బైబిల్ చదవడం పాపం చాలా తగ్గింపు కలిగిన ఆయన. అంత పెద్ద ర్యాంకు, గెజిటెడ్ ర్యాంక్ ఉన్నా కానీ నేను వెళ్ళాను ఇంటికంటే కిందను కూర్చుంటాడు. ఆయన కిందను కూర్చుని వాక్యం బైబిల్ తీసుకుని కూర్చుంటాడు, కానీ బైబిల్ చదవలేకపోతున్నాడు. స్తోత్రం. ఎంఈఓ. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అన్నీ చదవడం వేరు, బైబిల్ చదవడం వేరు. కానీ బైబిల్ చదవడం వస్తే అన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా మొదట ఏమి రావాలి? చదవడం అనేది రావాలి. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా పిల్లలతో చదివించాలి. నాకు దేవుని కృప ఏంటంటే ఎవరు ఎన్ని తిట్టుకున్నా మా నాన్నగారు నాకు 3వ తరగతి నుంచి కూడా నవల్స్ చదవడం నేర్పించాడు. ఆ చదవడం అనే ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడైతే కలిగిందో ఈ రోజు వరకు నేను చదువుతూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ చదువు నాకేమిచ్చిందంటే కొంత విజ్ఞానాన్ని ఇచ్చింది. నేను 6వ తరగతి ఫెయిల్ ఉన్నాను, జనాలకు తెలదు. నేను ఏదో చదివేశాను అనుకుంటారు. మనది వానకాలం చదువు అని తెలదు. కారణం ఏంటంటే నేను చదివిన చదువులో మా నాన్నగారు ప్రతిదీ జాగ్రత్తగా, స్తోత్రం చెప్పండి,
అంటే చదువు నాకేమి నేర్పించింది? ఎన్నో పుస్తకాలు, కొన్ని వందల వేల పుస్తకాలు నేను చదివాను కనుక అది నాకేమైంది? ఉపయోగపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి బట్టి చదువు అయితే పనికిరాదు. అలాగే మన పిల్లలు మనం బాగా చదివించగలిగితే, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకుంటే నీవు బ్రతుకుతావు. జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా నోటి మాటలను మరిచిపోవద్దు, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక, జ్ఞానాన్ని విడిచిపోకుండా ఉంటే అది నేనేం చేస్తుందట? కాపాడుతుందట. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దైవ గ్రంథం నుంచే వస్తుంది. ఇక్కడ ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ మాట చూడండి. బెత్తము వాడని వాడు తన కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకి బెత్తం వాడరో, అతికారం చేస్తారో, ఆ పిల్లలకి విరోధులు ఎవరు అంటే తల్లిదండ్రులే. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది పిల్లలకి సమయం విలువ తెలియలేదు. ఎక్కడ చూసినా ఈ ప్లే గ్రౌండ్స్ బయలుదేరాయి. వాలీబాల్, బాస్కెట్బాల్, బాల్స్. వీళ్ళు ఎవరికి కూడా అక్షరం మొక్క రాదు. ఎక్కువ శాతం అక్షరం మొక్క వచ్చిన అయితే ఆడడం. వాడు చెస్ బోర్డుకో, క్రికెట్కో, మంచి మంచి వాటికి వెళ్తాడు. ఇవన్నీ ఎవరికంటే చదువు సంజ్ఞ లేని వాళ్ళకి. ఒకసారి నేను ఏ స్కూల్ అది, మినర్వా స్కూల్కి వెళ్ళాను. మినర్వా స్కూల్లో నేను పొరపాటుని నోరు జారిపోయి అన్నాను, మా వాడు బాగానే చదువుతాడండి అన్నాను నేను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు, ప్రిన్సిపల్ గారు, మీ వాడు బాగా చదివితే ఇక్కడ ఎందుకు వేస్తారండి అంటే అన్నాను. మా స్కూల్లో ఎందుకు వేస్తారండి బాగా చదివితే అన్నాడు. అంటే ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ పనికి మాలోలు అన్నాడు ఆయన. చూడండి, మీకు ఎవరిని చూడండి, ఆ మేరేం గుడి దగ్గర ఉంటారు కొండ మీద, లేదా వివేకానంద బొమ్మ దగ్గర ఉంటారండి మా ఊళ్ళు అందరూ అన్నాడు. ఈ లోపున పక్కూరోడు ఎవడో వచ్చాడు. ఆడు చేసిన తప్పుకి అపాలజీ లెటర్ రాయమన్నాడు ఆయన. ఆ లెటర్ రాయమంటే 10 లైన్లు లెటరు, ఇంచుమించు 30 తప్పులు ఉన్నాయి. ఇదండి మా వాళ్ళు చదువు. స్తోత్రం. మినర్వాలో ఐటీఐ జాయిన్ అయ్యాడంటే అర్థం ఏంటంటే చదవడం రాకే కదా. నిజంగా చదువుకున్నవాడైతే ఐటీఐలు ఇయ్యాలి, వాళ్ళకెందుకండి ఎలక్ట్రీషియన్లు అయ్యాన్ని, ఏ ఇంజనీరింగ్ పోతారు అంతే. చదువున్నవాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఈ ఐటీఐలు ఎవరికి? చదువులేని వాళ్ళకి. చదువుకున్నవాడు ఏం చేస్తాడు? ఏ ఇంజనీరింగ్ చదువుతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆటల వలన పిల్లలు ఎంత నష్టపోతున్నారు. రేపు పొద్దున్న వారి జీవితంలో వారు ఏం చేయగలరు చెప్పండి? 22 సంవత్సరాలు వచ్చేవరకు ఆటల్లో ఉన్నాడు, అడిగి పెళ్లి చేయాలి. పెళ్లి చేయకపోతే దేన్ని తీసుకుని పోతాడు గ్యారెంటీగా. స్తోత్రం. మీకు జరిగిన విషయం చెప్తాను, రీసెంట్గా జరుగుతున్న విషయం. పక్కనే ఒక పట్టణంలో 12 సంవత్సరాల అబ్బాయి, ఎన్ని సంవత్సరాల అబ్బాయి? 12 సంవత్సరాల అబ్బాయి, 13 సంవత్సరాల అమ్మాయి 12 సంవత్సరాల అబ్బాయిని ప్రేమించింది. ఎంత? 13 సంవత్సరాల అమ్మాయి 12 సంవత్సరాల అబ్బాయిని ప్రేమించింది. గొడవ అవుతుంది ఇప్పుడు. ఈ 12 సంవత్సరాల అబ్బాయి 11 సంవత్సరాల అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు ఈ 13 సంవత్సరాల అమ్మాయింది, దాన్ని నువ్వు ప్రేమించే కొద్దితో నేను ప్రేమించనని చెప్పింది. నువ్వు నాకు ఇష్టం లేదు నీడు అంటున్నట్టు. అమ్మాయి తల్లికి విషయం తెలుసు. వాళ్ళ అమ్మ ముందు చెప్తుంది, అది నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నీడు అంటున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే నూతులు దూకేస్తున్నాను. అయ్యి చెప్పలేదు, దూకేసింది. కనీసం పావుగంట ఉంటుంది నూతులు దూకిన తర్వాత ఎవరైనాను, కానీ 7 నిమిషాల్లో చచ్చిపోయింది ఆ పిల్ల. ఇప్పుడు ఆయన చంపేయడానికి ఈ 2వ వర్గం అంతా బయలుదేరి అమ్మాయి తాలూకాలు ఆయన చంపేయడానికి చూస్తున్నారు. ఆయన ఎక్కడికి వారిపోయాడు.
అసలు వాళ్ళ అమ్మ ఏం చేయాలి? నీ వయసు ఎంతే, నువ్వెంతే అని సావబాదాలి కదా. అసలు 12 సంవత్సరాల అమ్మాయి 13 సంవత్సరాల అబ్బాయిలో 12 సంవత్సరాల అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయిల్లో వీటి ఒక పట్టణంలో జరుగుతుంది గొడవ. మరి ఇవాళ రేపు తేలుతుంది అది. ఆ పట్టణం పక్కనే ఉంది. స్తోత్రం. పోలీసు గొడవ 144 సెక్షన్ కూడా రావచ్చు. అంటే పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? దేని ద్వారా నేర్చుకుంటున్నారంటే ఇవ్వండి పిల్లలకి చక్కగా. ఎంత తెలివితేటలు వచ్చేస్తున్నాయండి పిల్లలకి. ఒక పుస్తకం చదవలేకపోతే, ఒక కథ పుస్తకం చదవలేకపోతూ ఉన్నారు, బైబిల్ చదవలేకపోతూ ఉన్నారు, కానీ పనికి మాలిన విషయాలు మాత్రం డెవలప్మెంట్ లేదు. మన పిల్లలు ఉన్నతమైన వారు కావాలంటే పనికి మాలిన వాటి జోలికి వెళ్ళకుండా చిన్ననాటి నుంచి కూడా మీరు పిల్లల్ని దైవభక్తిలో పెంచడం నేర్చండి. అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా 2 ఎదుగుదలలు ఉంటాయి. ఆత్మ సంబంధంగా ఎదుగుతారు. రెండవది లోక సంబంధంగా, అంటే ఇల్లు వాకిలు కట్టుకుని మంచి పేరు తెచ్చుకునే వారుగా కూడా ఎదుగుతారు. ఒకవేళ మన పిల్లలకి చదువు రాలేదు, ఓకే, నో ప్రాబ్లం. కొందరికి మనం ఎంత చదివించేద్దామన్నా కూడా అది కష్టం. ఒక 2 అబ్బాయిలు ఉండేవారు. వాళ్ళ 2 అబ్బాయిలు గోడ మీద ఎవరో అంకెలు వేశారు. 2 రెళ్ళు 4, 2 3 6 రాశారు. నా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలే కదని ఉద్దేశంతో ఏంటి చదవంటారంటే చదవలేకపోతున్నారు. వాళ్ళు ఆ రోజు నుంచి నా మీద కత్తికెట్టేశారండి. ఏంటి వాళ్ళని అడిగానని కత్తికెట్టేశారు నా మీద. ఇప్పుడు అవసరమైతే నన్ను చంపేస్తారేమో ఆ టైపులో ఉన్నారు. ఏమి నేర్చుకోమంటే ఇప్పుడు బేవర్సులుగా ఉన్నారు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పు. కనుక మన పిల్లలకి మనం నేర్పించాలి. ఎదుగుదల కావాలి, తప్పనిసరిగా ఎదుగుదల కావాలి. తప్పనిసరిగా కూలి పని చేసుకున్నా కూడా మనం ఏమవ్వాలి? ఎదగాలి. ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉన్నవారు అక్కడ ఎదగాలి. ఎదగకపోతే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని త్రాగుబోతు భర్తలు ఉన్నారు, వారు తాగుతూ ఉన్నారు, లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. ఈ జీవితాంతం ఇంక అదే పైన ఇంక ఎదుగుదల వద్దా? ఒక లేబర్ పని చేసుకుంటే జీవితాంతం లేబరేనా? ఆవిడ మేస్త్రి కావద్దా? ఆవిడ ఓనర్ కావద్దా? వాడు ఒక టాప్ లెవెల్కి వెళ్ళొద్దా? అంటే నా పని ఇదే అన్న టైప్లో ఉన్నారు. ఆ కారణం చేత రేపు పొద్దున్న ఆ త్రాగుబోతు భర్త వాడికి ఏమైనా రోగం వచ్చింది అనుకుందాం, ఎవడు చూస్తాడు? పిల్లలకి మంచి చదువు లేదు, ఎవడు చూస్తారు? స్తోత్రం. ఎప్పుడు వారికి సెక్యూరిటీ ఉంటుంది అంటే దేవునిలో ఉంటేనే సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా ఎక్కడ ఉండాలి? దేవుళ్ళో ఉండాలి. కూలి పని చేసుకునేవాడైనా, ఉద్యోగం చేసుకునేవాడైనా, చదువుకునేవాడైనా దేవుడి సన్నిధిలో ఉంటే మాత్రమే వారు డెవలప్ కాగలరు తప్ప దేవుడు లేకుండా ఎవరూ ఎదగలేరు. స్తోత్రం. ఎందుకు ఎదగలేవండి? అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు ఎదగలేదని మీరు అడిగితే దానికి కూడా ఒక మాట నేను చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 23:1. కీర్తన 37:34 చూడమ్మా ఒకసారి. కీర్తన 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను ఏం చేస్తాడట? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇంకా భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఉంటేని. ఎవరండి ఇతను? భక్తిహీనుడు, దేవుని భయం లేనివాడు. దేవుని భయం ఉన్నవాడు ఎవడైనా ఆదివారం గుడికి రాకుండా ఉంటాడా? ఆదివారం కూడా గుడికి రాలేదంటే దేవుని భయం లేనివాడు. ఏదో ఓడబొడిసేద్దాం అనుకునేవాళ్ళు. దేవుడు లేనివారు ఉన్నారు, వాళ్ళు కూడా వదిలేయండి. కానీ యేసు ప్రభులోకి వచ్చి యేసు ప్రభువే దేవుడని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆదివారం దేవుడి సన్నిధికి రావడం లేదు అంటే వారిని ఏమనాలి? బుద్ధిహీనులు. బుద్ధిహీనులకి చెప్పిన అర్థం అవ్వదట. అవివేకికి, మూర్ఖుడికి చెప్పిన అర్థం అవ్వదట. ఈ మాట చదవండి. చదువమ్మా. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూసి ఉన్నాను,
అది మొలచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదకి తిని కానీ వాడు ఎవరండి ఇతను? ఎలా ఉన్నాడు? చాలా డెవలప్మెంట్, చాలా సంపాదించాడు. రే మా కాలం ముందు ఎదిగిపోయాడు రా. ఇప్పుడు చూస్తే కనపట్లేదట. వెతికినా చూడండి, ఒక సామెత ఉంది కదా, 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివాన పట్టుకి ఎగిరిపోయిందట. స్తోత్రం. మర్రి చెట్టు చాలా విస్తరించేసింది, కానీ ఒక్క గాలివాన పట్టుకది. స్తోత్రం. అలాగే భక్తిహీనుడు ఎంత డెవలప్ అయిపోతాడట. వాడు అంటాడు, ఇది అనుకుంటాడు. స్తోత్రం. వెతికినా కానీ నీతిమంతుని జీవితం అలా కాదు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. ఎలా ఉంటారు నీతిమంతులు? ఖర్జూర వృక్షం వేరు భూమి లోపల ఎంత ఉంటుందమ్మా? ఇంచుమించు 2000 అడుగుల కిందకు ఉంటుంది నీరు. 2000 అడుగుల క్రిందన నీరుని పీల్చుకొని బ్రతుకుతుంది ఖర్జూరం. దేవునికి స్తోత్రం. ఎవడైనా లాగలరా దాన్ని? అది నీతిమంతుని జీవితం. ఎవరు నీతిమంతులు అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసు ప్రభు నీతి మార్గంలో ఎవరు జీవిస్తూ ఉన్నారో వారిని ఎవడు లాగలేడు. పాడు చేయాలనుకున్నా కూడా పాడు చేయలేదు. హల్లెలూయా. కనుక పిల్లలకి ఏమి నేర్పించాలరా అంటే చిన్నప్పటి నుంచి కూడా భయమును భక్తిని. స్తోత్రం. భయము భక్తి లేకుండా పని చేయకూడదు. పనికి వెళ్ళినప్పటికీ కూడా ఏముండాలి? నేను క్రైస్తవుని విషయం జ్ఞాపకం ఉండాలి. ప్రతి వారు దేవుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా ఏ విషయం జ్ఞాపకం ఉండాలి? నేను క్రైస్తవుని. నేను తేడా చేశానో నా బతుకు తేడా అయిపోతుంది. ఎందుకంటే మనం ఏమి ఎత్తుతామో అదే కోస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పిల్లలు ఎక్కువగా ఏమి నేర్చుకుంటూ ఉన్నారు? సెల్ ఫోన్ నేర్చుకుంటూ ఉన్నారు. కొందరు ఎవరు అంటున్నారు, మా అమ్మాయికి చెప్పక్కర్లేదండి, నాకు కూడా తెలియదండి బాబు, మా మనవరాలు అలాగ ఆన్ చేసేస్తుందండి, రేపు పేక కూడా కోసేస్తుంది. స్తోత్రం. చాలామంది పిల్లలకి తిండి నేర్పిస్తూ ఉన్నారు. ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఏ వయసులో ఏం పెట్టాలో తెలియట్లేదు. చిన్న పిల్లలకు కూడా మాంసం కుక్కేస్తూ ఉన్నారు. నోరు బండవారిపోతూ ఉంటుంది. ఒరేయ్ పద్యం చెప్పరా అంటే ఆడేం చెప్తాడు? నాలుగు తిరగాలి కదా, తిరగాల వద్దా? మరి మనం కుక్కేస్తూ ఉంటాం మాంసం. మనం కుక్కేస్తూ ఉంటే తల్లిదండ్రులు, చాలామంది తల్లిదండ్రులు తిండిపోతే తల్లిదండ్రులు ఉన్నారు. ఏ తల్లిదండ్రులు? తిండిపోతే తల్లిదండ్రులు. కొందరికి మాంసం లేకపోతే భోజనం దిగదట. నిన్న మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక డిఎస్పి గారు చెప్తున్నాడు అక్కడ అలా బావకి, బావా ఈ ఏరియాలో బావా పగలేం తిన్నా రాత్రి అయ్యేసరికి ప్రతి ఒక్కరు మొక్క ఉండాలి బావా. ఏముండాలట? మొక్క లేకపోతే ఎవడో తిండ బావా అంటే వాళ్ళందరికీ మొక్క అలవాటు అయిపోయింది. అది చేప మొక్క అవ్వచ్చు, మాంసం మొక్క అవ్వచ్చు, ఏదే మొక్క. స్తోత్రం. మరి ఆడు తింటే పిల్లలకు కూడా అదే అంటారు కదా. మొక్క లేకపోతే ముద్ద దిగదట. ఇదేం పోయే కాలమో. స్తోత్రం. అయితే బైబిల్ ఏం చెప్పిందో ఒక మాట మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరో తీసినట్టున్నది 23వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1 నుంచి 9 వచనాలు. 23:20 ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినివారితోనైనను ఏం చేయొద్దట. నేను చెప్పానా? మరి నాకు సీరియస్ చూస్తావేటి? ఎవరితో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయకూడదు చెప్పండమ్మా బేగను. ద్రాక్షరసం తాగేవారితో కానీ మాంసం ఎక్కువగా తినేవారితో కానీ నువ్వు కూడా తిండిపోతూ అయిపోతావు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పనికి మాలోలట. ఇంకా చదవమ్మా. ఎవరో వాళ్ళు ఎక్కడుంటారో తాగుబోతులు తిండిపోతులు ఏమవుతారట? దరిద్రులు అవుతారట. స్తోత్రం. అందుకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేద్దన్నాడు ఆయన? ద్రాక్షరసం తాగేవారితో మాంసం ఎక్కువగా తినేవారితో ఫ్రెండ్షిప్ చేయొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈరోజు చాలా కుటుంబాల్లో నాశనం కావడానికి ఒక కారణం చెప్తాను, మీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము
16వ వచనం చూడండి. పదహారేనా అది? అప్పుడు బాగుందమ్మా. ఆ మాట చదువమ్మా, నీ బైబిల్లో ఉందా? గట్టిగా చదువు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏమి ఫ్రెండ్షిప్, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలకి వేశ్యకి సంబంధం ఏంటి, అవిశ్వాసకి విశ్వాసకి పాలు ఎక్కడ కుదురుతుంది, దేవుని ఆలయంలో విగ్రహాలు ఎందుకు ఉండాలా? చాలు. ఎవరు చెప్పిన మాట ఇది? బైబిల్ అంతా సాక్షాత్తు దేవుడే వ్రాయించిన గ్రంథం. ఇప్పుడు జరిగిన విషయం చూడండి. విశ్వాసి అవిశ్వాసతో ఫ్రెండ్షిప్, విశ్వాసి అవిశ్వాసతో ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఏం చేస్తుంది? నిన్ను అవిశ్వాసపాలు చేస్తుంది. ఇందాక ఆయన చెప్పాడు, ఇవాళ మంగళవారం, ఇవాళ బుధవారం, పొలాలెదురు మంచిది కాదు, చచ్చిపోయిన ఇల్లుంటికి వెళ్ళకూడదు. నువ్వు పోతావు కదా ఓ రోజు. కొందరు ఏం చేస్తారంటే శవం అలాగే వెళ్ళిపోతే నీళ్ళు ఎలా జల్లేస్తారు, మా ఇంట్లోకి వచ్చేస్తుందేమో అని. నువ్వు జల్లినా జల్లకపోయినా మరణం ప్రతి వారి ఇంటికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఎప్పుడు దేవుడు చెయ్యి వదిలేస్తాడో అప్పుడు వెళ్తుంది. హల్లెలూయా. కనుక ఆ ఆటల వల్ల పనేం జరగదు, ఆటల వల్ల మరణం ఏం పోదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం చచ్చిపోతామంటే అవిశ్వాసితో విశ్వాసి ఎప్పుడు జత కడతాదో ఆ రోజు వారి జీవితం నాశనం అయిపోతుంది. మీకు సింపుల్గా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానానికి బయలుదేరారు. వీళ్ళతో పాటు ఎవరు బయలుదేరారు? అన్యజనులు బయలుదేరారు. మాంసం తినేవాళ్ళు బయలుదేరారు. ఎవరు తినేవాళ్ళు బయలుదేరారు? మాంసం ఎచ్చిగా తినేవాళ్ళు బయలుదేరారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాంసం తినేవాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టారు. మీ మోషే తీసుకుని వచ్చాడు కదా, అక్కడి నుంచి వచ్చేసారు కదా, అక్కడ మాంసం తినేవాళ్ళమి, కాకరకాయలు తినేవాళ్ళమి, కీరకాయలు తినేవాళ్ళమి. ఇదేంటి ఈ మన్నా ఏంటి? మన్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదు పనికి వాళ్ళకి. ఈ మన్నా ఏంటి? ఇదేనా మాంసం? అది ఉండదా అక్కడ మనకు మాంసం ఉండేది అని మాంసం తినే బ్యాచ్. ఈ బ్యాచ్ ఎవరితో కలిసిందంటే, ఈ అన్య జనాంగమైన బ్యాచ్, లేకపోతే తిండిపోతు బ్యాచ్ ఎవరితో కలిసిందంటే దేవుని జనాంగంతో కలిసి వీళ్ళని పాడు చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏడడం మొదలెట్టారు. నిజమే నిజమే నిజమే, మేము మర్చిపోయాం ఆ విషయం. ఏ విషయం? మాంసం విషయం మర్చిపోయాం, భలే గుర్తు చేసావు. మాంసం తినాలా, చాలా రోజులు అయిపోయింది అని మాంసం తిని బ్యాచ్ ఇప్పుడు మాంసం మీద ఆశ కలిగి ఆయన మీద సొనగడం ప్రారంభించారు. స్తోత్రం. మోషేకి పాపం ఆయన బాధ అనిపించి, ఏటు ప్రభా నేను కానీ కన్నాను ఇలా అందరినైనా, నాకేంటి ఈ బాధ అని ఆయన బాధపడుతూ ఉంటే దేవుడు అంటాడు, ఓయ్ బాబు మోషే నీకెందుకయ్యా బాధ, నువ్వు కాముగా ఉండు, వాళ్ళకి కావాల్సిన మాంసం నేను ఇస్తానులే అని కావలసిన మాంసం అంతా ఇచ్చేసాడు. ఎంత మాంసం ఇచ్చాడంటే ఇలాగా సియ్య ఇలా పెడితే గొంతుకు తగి సియ్యి తగినంత మాంసం ఇచ్చాడు. అంటే పేకల వరకు తిన్నారంటారు కదా, అంత మాంసం ఇచ్చాడు. తిన్న తర్వాత ఒకసారి అలా దేవుడు చూశాడు, వీళ్ళు ఎంతమంది మనకు ఉపయోగం అని ఆలోచించాడు ఆయన. మాంసం తిన్న వాళ్ళని వీళ్ళు ఎంతమందికి మనకు ఉపయోగం అని ఆలోచించాడు ఆయన. అలా చూశాడు, ఉపయోగం లేదు, వేసేసాడు అంతే. ఏం చేశాడు? వేసాడే లేదా? తెలుసా నీకు? చూద్దాం, తెలుసా నీకు? వేసాడని చెప్తున్నావు తెలుసా? ఎక్కడ వేసాడు చెప్పు, చెప్పండి. చెప్పు, రిఫరెన్స్ చెప్పు గట్టిగా. కీర్తన 78వ అధ్యాయము అమ్మా 29వ బాగా చదువుతున్నావు, చదువు. ఇవాళ మైక్ సెట్ రాలేదు, అందుకే నీకు ఛాన్స్. చదువు. వారు కడుపారా తిని తనిసిరి అంటే తేంచారు. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే, ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగింది. వారిలో బలిసిన వారిని ఆయన ఎవరిని చంపించాడు? అదేంటది?
ఉపయోగం లేదు వీళ్ళ వల్ల. ఇది తినేసి పడుకునే బ్యాచ్. ఏమంటే కొండ బరువు గుండెకెక్కితే ఇంకెక్కడికి పోయి మనం ప్రార్థన చేస్తామండి. స్తోత్రం. ఈ పనికి మనలు అవసరం ఆయనకి. పనికొచ్చి వాళ్ళు చాలండి. ఏదో పద్యం చెప్పాడు వేమన గారు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలిగి కూడా పట్టుడైనని చాలు. ఏంటండి పద్యం చెప్పమ్మా అంటే నేను సరిగా చదువుకోలేదు కదా, చెప్పు. రాదా సిగ్గులని మోకల్లరా. ఇన్ని పాలు, కరము అంటే గాడిద, గాడిద పాలు కుండుడైతే ఎందుకు? భక్తి కలిగి కూడా పట్టిడైన ఎంత అన్నం తింటే చాలు. భక్తితో ఇన్ని పాలు తాగిన ఉపయోగం లేదు. స్తోత్రం. అలాగే చాలా అందరూ యేసుబాబు నమ్ముకున్నారండి. ఎవరికి ఉపయోగం? ఉపయోగం ఏమనుందా? ఏమో సంగ పెద్ద, నీ వల్ల యేసుబాబుకి ఉపయోగం ఏమనుందా? ఉపయోగం చెప్పమ్మా. ఉందని ఉందా లేదా? డౌట్ వచ్చిందో పోతామని. పోతే పోతావు, ఉపయోగం లేదు ఎందుకు? పోతే పోతాం, ఉపయోగం లేని వాళ్ళు ఎందుకు? స్తోత్రం చెప్దాం. మిగతా వాళ్ళు అంటే బాధపడతారని నేను అంటున్నాను. స్తోత్రం చెప్దాం. ఉపయోగపడకపోతే ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కదా. స్తోత్రం. బలిసిన వాళ్ళందరూ ఏం చేశాడు ఆయన? చంపేశాడు. కొందరు సొనిగే వాళ్ళు ఉంటారమ్మా. ఎవరు? వాళ్ళని చంపేశాడట. మారు మనసు పంపుకుంటా, తప్పు ఒప్పుకోకుండా తత్వం చెప్తూ ఉంటాడు, నీ పనే పోవటం అనుకునే వాళ్ళు ఉంటారు కొందరు. ఒకసారి చదువమ్మా కొరింథీ పత్రిక. మీరు సొనగొద్దు, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత. ఏమండి, యేసుబాబు నాశనం చేయడానికి వచ్చాడా? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. మనందరం బాగుపడాలని, అన్ని రకాలుగా బాగుపడాలి, ఆత్మీయంగా బాగుపడాలి, లోకానుసారంగా బాగుపడాలి. ఏదో యేసుప్రభు నమ్ముకున్నాం కదా అని చెప్పి కొంచెం పిండి కొంచెం నూనె కాదండి, రాయలుగా జీవించాలి, దర్జాగా ఉండాలి. హల్లెలూయా. 100కి 10 రూపాయలు తీసుకుని వడ్డీ వ్యాపారే అంత దర్జాగా ఉంటే ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుని నమ్ముకున్న మనం ఎంత దర్జాగా ఉండాలండి. స్తోత్రం. హల్లెలూయా. వాడే అంత కాస్ట్లీగా ఉండి మనం ఎంత కాస్ట్లీగా ఉండాలి. అలా ఉంచడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నేను రాజుని, నువ్వు రాజు కుమారుడు అని చెప్పాడు ఆయన. దరిద్రులను కాదండి, దరిద్రులుగా ఉంచడం దేవుని ఉద్దేశం కాదండి. వీఆర్ రాయల్, ఏర్పాటు చేయబడిన జనంగా మనం. ఏమన్నాడు ఆయన? ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయడానికి మీరు ఏర్పరచబడిన వంశం అన్నాడు ఆయన. ఏ వంశం? మనం ఏర్పరచబడ్డవారమే. లోకంలో ఎవడిగా బతుకు లేదు. నువ్వు ఎవరై అంటే దేవుడు పిలుచుకున్న వాడిని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చెప్పజేది మంది. ఏర్పరచబడిన వారు రాజులైనా ఏర్పాటు చేసుకున్న రాజులు మనం. రెండవది యాజక సమూహం. దేవునికి అంటే దేవుని సన్నిధిలో దేవుని సేవకులుగా ఉండే బ్యాచ్. ఇంకా జనము లోకంలో ఎవడో పరిశుద్ధులు లేడో. యేసు రక్తంలో కడగబడిన ప్రతి మనుషుని కూడా ఆయన పరిశుద్ధంగా ఉంచాలనుకుంటున్నాడు. అందుకు దేవుడు చెప్తాడు, మరి పరిశుద్ధ జనం మీరని చెప్పాడు. ఎవరు మనము? పరిశుద్ధ జనం. రాజులైన యాజక సమూహమైన పరిశుద్ధ జనమైన మనము బిచ్చగాళ్ళగా ఉందామా? అలా ఉంచడమైన ఉద్దేశం కాదే. మనం రాయలుగా ఉండాలనుకుంటున్నాడే, దర్జాగా ఉండాలనుకుంటున్నాడే. ఎప్పుడు మనకు ఆ దర్జా వస్తుంది అంటే ఇదిగో ఆయన పట్ల భయము భక్తి కలిగిన వారి ఎడల. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు చాలా కుటుంబాలు పతనమైపోవడం గల కారణం ఏంటంటే విశ్వాసమైన నీవు, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఫ్రెండ్షిప్? సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళతోట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు నాశనం అయిపోవడానికి, క్రైస్తవ సంఘాలు నాశనం అయిపోవడానికి కారణం అదండి. యేసు ప్రభు నమ్ముకొని కూడా యేసు ప్రభు మార్గంలో జీవించకుండా లోకానుసారమైన ప్రజలతో ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే నాశనం. ఇజ్రాయిల్తో ఒక మాట చెప్పాడు ఆయన, నువ్వు వెలుచున్న అక్కడ 7 రకాల ప్రజలు ఉన్నారు, వారందరినీ వెళ్ళగొట్టి దేశాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. పాలు తేలు ప్రవహించే దేశంలో ఎవరున్నారు? కొంతమంది ఉన్నారు. వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఉంటే వారిని తరిమేయండి అని చెప్పాడు. ఏమన్నాడు? తరిమేయండి, అది మీదని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? నువ్వు ఉన్న చోట అక్కడ ఎవడు ఉండకూడదు? పనికి మళ్ళీ ఉండకూడదు.
నువ్వు ఒక ప్రత్యేకం అని చెప్పాడు. కానీ వీళ్ళకేమొచ్చిందట, జాలేసిందట. పోన్లేదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళతో మనకెందుకు, వాళ్ళ గొడవ వాళ్ళదే, మన గొడవ మందే. ప్రభు చెప్పాడు, వారు మీకు సోలములుగా ఉంటారు అన్నాడు ఆయన. ఏమన్నాడు? పొడిసేవారుగా ఉంటారు. ఈరోజు మన సంఘంలో చాలామంది ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందంటే పనికిమాలతో ఉంది, అవిశ్వాసులతో ఉంది. వాళ్ళతో అరుగుల మీద కూర్చోడాలి, వాళ్ళతో గంటల గంటలు బాతానే. ఇంక నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది, నీ ప్రార్థన జీవితం ఎక్కడ ఉంటుంది, నీ పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది, పనికిరాని చెత్త అంతా ఉంటే. స్తోత్రం. అందుకు దేవుడు చెప్తున్న మాట మరొకసారి చూడండి, 23:1 నుంచి చదవండి ఒకసారి. ఎవరెవరితో ఉండకూడదు? సామెతలు 23:1. ఇది తిండిపోతుల కోసం. పర్లేదు చదువు. నువ్వు ఏలుగుతో భోజనాన్ని కూర్చున్నప్పుడు నీవు ఎవరి పక్షంగా ఉన్నావో బహుగా యోచించుము. తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు ఆయన. అతని రుచిగల పదార్థాలను నీవు ఆశించొద్దు, అవి మోసపుచ్చే. హల్లెలూయా. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్ దగ్గర నన్ను పిలుస్తూ ఉంటారు, రండి పాస్టర్ గారు అని. నేను అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను చివరిని. ఎందుకని? కొన్నిసార్లు వాళ్ళతో నేను కూర్చోను. వాళ్ళతో నేను కూర్చుంటే వాళ్ళకి మాడిపోద్ది. వాళ్ళతో నేను కూర్చుంటే ఏమవుతుంది? వాళ్ళకి మాడిపోద్ది. ఎందుకని? ఉదాహరణ, నాకు అన్నం పెట్టారు, నేను అంత అన్నం తిని తీసేస్తాను. ఇప్పుడు మొగమాటం కూడా ఆడేం చేయాలా? తీసేస్తే తిండిపోతే అనుకుంటారు. ఆడికి మాంసం పిచ్చి, నేను మాంసం తిన్నాను, ఏదో కొంచెం తింటాను, నాకు వద్దు తీసే అన్నాను అనుకో, ఇప్పుడు ఆడి పరిస్థితి. స్తోత్రం. అందుకని ఎందుకురా తిని వాళ్ళు పాడు చేయడం అని చెప్పి నేను వాళ్ళతో చేయను, నేను తర్వాత చేస్తున్నాను తాపీగా. ఇప్పుడు కొందరు అంటారు, పాస్టర్ మీరు లోపలికి వచ్చి, లోపల ఏముండదు, మాడిపోవడం తప్ప, ఏమడం తప్ప, ఫ్యాన్ ఉండదు, చీకటి, కరెంటు పోతే నాన్న బాధలు పడాలా, బయట లోపలికి రావు. కనుక నేను బయటే తింటానని చెప్తాను, సింపుల్గా తినాలని చూస్తాను. స్తోత్రం. నాకు తెలిసిన కొందరు పాస్టర్ గారు ఉండేవారు. అనేసరికి ఇక్కడ పరిగెట్టి వచ్చేసారు, పాస్టర్ గారికి కూరై నాకా, నేను తిన్నాను అని చెప్పి అప్పుడు వేసిపోయేవారు అన్నమాట. అంటే వాళ్ళు తినాలని నన్ను, నేనంటే పరిగెడతారు చాలామంది. స్తోత్రం. అందుకే ఎవరితో ఉండకూడదు? తిండిపోతులతో ఉంటే మనల్ని ఏమనుకుంటారు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఆయన? తిండిపోతులతో. స్తోత్రం చెప్పండి. చదువమ్మా, కొంచెం గట్టిగా చదువు. నీకు బాధ ఏంటి? నీకేమైనా తేడా వచ్చిందా? మాట మెల్లగా అయిపోయింది ఏంటి? స్పీకర్ లేదైనా తిండిపోతు అని ఏమన్నాను? మరి గట్టిగా చదువు, ఆ మల్లికెక్కించి చదువుతుంది. ఇటు ఆవిడ కళ చూతులు, ఆవిడే తిండిపోతేనా? మరి నువ్వు అలా చూస్తున్నట్టు అవడం ఇంకా, ఇది నాకంటే పెద్ద తిండిపోతున్నట్టుగా చూస్తున్నావు. చదువమ్మా. ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడొద్దు. అమ్మా, నీకు అలాంటి అభిప్రాయం కలిగితే దానిని విడిచిపెట్టు. ఒకసారి చాలామందికి ఏంటంట, డబ్బు సంపాదించేయాల, అప్పుడు గౌరవం వస్తుంది. ఎక్కడ? అందరి దగ్గర గౌరవం రావాలంటే ఏం చేయాలా? డబ్బు గాడిది గుడ్డేం కాదు, డబ్బు సంపాదించి నీ మాట ఎవడంటే నీకెక్కడ విలువ ఉంటుంది? స్తోత్రం. నా మట్టుకు నేనే చాలామంది ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళడానికి నేను ఇష్టపడ్డాను. అలా నేను గౌరవించలేను, నేను నాకే వాళ్ళు నేను గౌరవించలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారే ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు ఆయన, దరిద్రుడైన లాజరు ఉండేను అన్నాడు. అంటే ఎవడికి పేరు లేదు? దేవుడి దగ్గర పేరు లేనుడు మనకెందుకండి? దేవుడి దగ్గర పేరు లేనుడు మనకెందుకు? ఏమన్నాడు ఆయన? ఆ డబ్బు సంపాదించాలనే ప్రయాసం నీకు వద్దు, అలాంటి అభిప్రాయం నీకుంటే దాన్ని ఏం చేయాలి? అలాగని డబ్బులు సంపాదించొద్దని చెప్పట్లేదు సుమా. మళ్ళీ చూడండి, యేసు ప్రభువులో ఉన్నప్పుడు నువ్వు అడగకుండానే నీకు కావలసినవన్నీ నీ వెనకాల వస్తాయి. నువ్వు అడగొద్దు, వస్తాయి. 3 పిల్లలు ఉన్నారు, నువ్వు నీ భార్య హ్యాపీగా స్కూటర్ మీద పోవచ్చు, ఒక అబ్బాయి ఎదురు కూర్చోబెట్టుకోవచ్చు, 2 పుట్టారు, వెనకాల ఇంకొకడు పుట్టాడు.
ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరి రూతమ్మ ఉంది, ఎక్కడికైనా ఆయన తీరిపోవాలా, హ్యాపీకి ఎదురు పోతారు. మరి 3 పిల్లలు వస్తే ఏంటి పరిస్థితి? కారు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలా ఉండద్దా? ఉండాలి, చెప్తుంది కదా, కారు కొనుక్కోవాలా. స్తోత్రం. ఇప్పుడు కారు ఎట్టుకోవడానికి స్థలం అనేది ఆలోచిస్తుంది ఆవిడ. మెయిన్ పరిస్థితి అది. నేను ప్లాన్ చేస్తున్నాను ఇల్లు అమ్మించేద్దామని. ఎందుకంటే ఆయన ఎలాగే గుడికి రావట్లేదు ఇక్కడికి, అక్కడెక్కడ గుడి దగ్గర ఉన్న దగ్గర కట్టించుకుందాం. స్తోత్రం. ఎందుకని? కారు ఎట్టుకోవడానికి ప్లేస్ ఉండాలని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి అవసరం అండి. కారు ఎందుకు అవసరం అంటే సోక్ కోసం కాదు, కుటుంబం పెరుగుతుంది అవసరం, వయసు పెరుగుతుంది అవసరం. మీరు అందరికీ కార్లు ఉండాలి నేను చెప్పలేదా? నాకే బండి ఉండాలని చెప్పానా? చెప్పండి అమ్మా, నాకే బండి ఉండాలని చెప్పాను, అందరికీ బండి వద్దని చెప్పానా? కావాలన్నా వద్దానన్నా? వచ్చేయలేదా? కార్లు రావాలన్నా లేదా? తప్పెవరిది? మందే. మనము దొంగలుగా ఉన్నాం, మనము ఆశీర్వాదం లేకుండా ఉన్నాం, మనము లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాం. అందుకు దేవుని ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉన్నాయి అంతే. నువ్వు ఎవరితోని ఉండొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడో వాళ్ళతో మనం ఉన్నాం. ఇంకెలా డెవలప్ అవుతాం మనం? అబ్రహాము, లోతు. దేవుడు ఏమన్నాడు? అబ్రహామా నువ్వు రావయ్యా అన్నాడు. ఎలాగంటే నేను తీసుకురమ్మన్నాడా? ఎప్పుడైతే తీసుకొచ్చాడో దెబ్బలాట్లు వస్తున్నాయి కుటుంబం దెబ్బలాట్లు. ఎప్పుడైతే బయటకు పోయాడాడో ఈయన ఆశీర్వాదం పొందడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నేను దీవించి దీవినది నీకే, అవిశ్వాసం కాదు. స్తోత్రం. కనుక మా అన్నయ్య అండి, మా తమ్ముడండి, మా చెల్లండి, అక్కలేదు తొక్కలేదు, అన్నయ్య లేదు గిన్నయ్య లేదు. నువ్వు దేవుని బిడ్డవాడు సైతాన్ని బిడ్డ. స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి ఆయన, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయంలో విగ్రహాలు ఉండకూడదు. దేవుని ఆలయం ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? మనమే దేవుని యొక్క గుడి జాగ్రత్త కాపాడుకోకర్లేదా? మరి గుళ్ళో ఫుల్గా కూడి ఉంటే మాంసం ఉంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయంటే కారణం ఏంటి? తిండి ఎక్కువయ్యే. స్తోత్రం. తిండి తగ్గితే తిండి ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్తోత్రం. తిండి ఎక్కువైతే, మందు ఎక్కువైతే, తిండి ఎక్కువైతే ఎవరి ఆలయం పాడుతుంది? ఎవడైనా నా ఆలయం పాడు చేస్తే నేను వారిని. మాంసం ఎక్కువ తింటే ఏమవుతుంది? ఆలయం పాడవుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు వాళ్ళకి తిన్నావంటే నువ్వు అయిపోతావురా బాబు, నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్. దేవుడు చెప్పిన మాటలా నేను చెప్పిన మాటలా? మరి నవ్వనమ్మా, సీరియస్గా ఉంటారంటే నేను మీకోసం చెప్తున్నట్టు. ఏమ్మా నీకు కోపం వచ్చేసిందా? నేను పంపించేస్తావు పాస్టర్ గారు, మా ఆయనకు పెళ్లి చేస్తావు అన్నట్టుగాను. పోతావా, మా బోడబడిసే ఉంది ఇక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఉపయోగము లేనివారు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటేనండి. నేను చెప్పట్లేదు, ఆయనే చెప్పాడు. శనిగేరు వీరెందుకు నాకు తీసి పాడేసాడు, తిన్నారు వీరెందుకు నాకు తీసి పాడేసాడు, అంతే. స్తోత్రం. అయితే నేను ఎవరిని తీసి పారేయాలనుకోవట్లేదు, ఎవడును నశింపవలనని హెచ్చరింపక అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందో, నువ్వు ప్రత్యేకంగా ఉండో, నువ్వు వారితో కలవద్దు అంటున్నాడు ఆయన. మేము కలుస్తామండి ఏమంటున్నాడు? నేను ఆశీర్వాదం నువ్వే తెచ్చుకుంటున్నావు అన్నాడు. వారు నీకు సోలాలుగా ఉంటారని చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం ఎవరు? మన పిల్లలు ఎడ్యుకేషన్ చేయకపోవడానికి కారణం ఎవరు? మన పిల్లలు లోకానుసారంగా ఉండడానికి కారణం ఎవరు? మనం కాదా? స్తోత్రం. పాపం మా పేటర్ ఎప్పటి నుంచో ఈ ఊరు చూసి పోదామని చూస్తున్నాడు. ఆయన కుదరట్లేదు. బయటికి పోతే వాళ్ళ పిల్లలు బాగుపడతారేమో, కొడుకు బాగుపడతారేమో ఆయన అనుకుంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటే ఊరు దాటితే ఏం జరగదు, కానీ దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాట మనం పట్టించుకుంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయము? పనికి మాలలతో ఫ్రెండ్షిప్ చెయ్యం, అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చెయ్యం, బేవర్సులతో ఫ్రెండ్షిప్ చెయ్యం, పోరంబోగులతో ఉండం. అప్పుడు మనం ఏమవుతాం? దేవుని సన్నిధిలో ఉంటే అన్ని విషయాలు నేర్చుకుంటాం. అన్ని విషయాలు నువ్వు దేవుని సన్నిధిలో ఏదైనా పని చేసేవంటే ఎవరు చేసిన పాస్టర్ గారికి చేసినట్టు కాదు,
పాస్టర్ గారిని దేవుడు హై లెవెల్లో చూస్తున్నాడు. ఏ లెవెల్లో చూస్తున్నాడు? హై లెవెల్లో చూస్తున్నాడు. స్తోత్రం. హై లెవెల్లో చూస్తున్నాడు కాబట్టి ఒక మాట చెప్పాడు పాస్టర్ గారికి, ఆయన రాజులను నీకు దాసులుగాను రాణీలను నీకు పాలిచ్చే దాదీలుగా చేస్తానన్నాడు. నేను ఆ మాట నమ్మేవాడిని, మనుషులను నమ్మేవాడిని కాదు, దేవుని మాట నమ్మేవాడిని. స్తోత్రం. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, నేను వాటిని పోషిస్తూ ఉన్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆ మాట నేను నమ్ముతా ఉన్నాను. స్తోత్రం. మీరు కూడా యేసుప్రభు నమ్ముకుంటే బైబిల్ నమ్మండి, ఇతరుల మీద నిందలు వేయకండి, ఇతరులను ఎవరిని చులకనగా చూడకండి. నేను ఒక మాట చెప్పనా, సాక్ష్యం చెప్పేటప్పుడు ఎంత వినయం ఉండాలి చెప్పనా. మన అందరూ ఒకటే అన్నట్టుగా ఎవరు చూడకండి. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా నేను అందరికంటే తక్కువ అనే భావన ఉండాలి. మీకు అర్థమవుతుందా? అప్పుడు అంటే వీళ్ళందరూ ఎవరయ్యున్నారు? ప్రేమాత్మ స్వరూపులు. ఎవరు? దేవుడు మనందరినీ ఎలా ఉంచాడు? ప్రేమాత్మ స్వరూపులుగా. దేవునికి స్తోత్రం. అప్పుడు సాక్ష్యం చెప్పే వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా మీ అందరికీ వందనాలు అని తెలియజేసి ఎంతో తగ్గింపు జీవితం చెప్పాలి. స్తోత్రం. మీరు నా గురించి ప్రార్థన చేయండి, ఈరోజు క్షేమంగా ఉన్నానంటే మీరు అందరూ చేసిన ప్రార్థనే. వాళ్ళని గౌరవించినప్పుడు దేవుడు వీళ్ళని గౌరవిస్తాడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఎవరు? మీ హీరోలు, హీరో అయిన ఒక్కడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎదుగుదల ఎలా వస్తుంది? ఎదుగుదల ఎలా వస్తుందమ్మా? దేవుని పట్ల భయము భక్తి కలిగి, బాలుడు నడవలసిన త్రోవను వాడికి, బాలిక నడవలసిన త్రోవ బాలికి, బాలుడు నడవలసిన త్రోవ బాలికి నేర్పినప్పుడు వారు పెద్దవారైన తర్వాత దాని నుంచి వారు ఎప్పుడు నేర్పిస్తే? మనం పిల్లలకు గారాబం ఇస్తే. స్తోత్రం. మన పిల్లలకి మనం చదువు చెప్పించకుండా ఏదో ఈరోజుగా 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు ఎందుకులైతే ఎంతకాలం తెస్తాడు? 1000 రూపాయలు. స్తోత్రం. రెండోది, మన పిల్లలు తెచ్చే సంపాదన అది ఎలాంటి సంపాదన అని కూడా మనం చూడాలి. స్తోత్రం. ఒకవేళ మనకు తెలియకుండా మన పిల్లలు ఏమైనా కొనుక్కుంటే అది ఎలా కొన్నామని అడగాలి. స్తోత్రం. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఎక్కువ శాతం జరుగుతున్నది ఏంటంటే, కాళ్ళకి వేసుకున్న డ్రెస్కి తగ్గ చెప్పులు ఉండాలి, చెప్పులకు తగ్గ ఇయర్ రింగ్స్ ఉండాలి, దానికి తగ్గ హెయిర్ బ్యాండ్ ఉండాలి, దానికి తగ్గ స్కూటర్ ఉండాలి. మన జీతం ఎంత? మన బతికి ఎంత? హైదరాబాద్ లక్షలు వస్తున్నాయా? ఏమీ లేదు, అక్కడ కూలి పని చేసుకుంటే అయ్యే వస్తున్నాయి. అయితే ఇక్కడ మనము ఆ కూలి పని చేస్తే మనకి ఇన్స్టాల్ టు క్యాస్ట్ ఫీలింగ్ కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ బాత్రూంలో అయినా కడుగుతాం. ఫారెన్లో చేసే చాలామంది అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజానికి కష్టపడే వాళ్ళు ఎవరు కూడా ఏం చేయక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనకు వచ్చిన అహంకారం అదే, మనం ఎదగకపోవడానికి మరొక కారణం అదే. దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎంత తగ్గించుకుంటామో అంతగా దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు స్టార్టింగే చెప్పాను నేను, అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు. దేవుడి సన్నిధి కనపడినప్పుడు సాగిలిపడి నేల మీద పడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు దేవుడు అనుకోవట్లేదు ఆయన. హల్లెలూయా. ఎవరు ఎంత తగ్గించుకుంటారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? టాప్ రేంజ్ తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎవరు కూడా అతిశయపడడానికి వీలు. నిజంగా మనం ఆత్మీయంగా ఎదిగితే మాత్రం, నేను చెప్పే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆత్మీయంగా ఎదిగితే మాత్రం మనం తగ్గిపోతామండి. ఆత్మీయంగా ఎదగలేదనుకోండి, ఏ మాట అన్నా నా కోసమే అన్నారు పాస్టర్ గారు, ఇంకా నేను రానులే, నేను రాను, నువ్వు కూడా నన్ను నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు కూడా మానే అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఏ ఫ్రెండ్షిప్ అది? లోక సంబంధమైన. రెండవది, ఇన్ని చెప్తున్నాడు కదా, పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతాడో చూద్దామని చూసేవాళ్ళు ఉంటారు. అయ్యో మన క్షేమం కోసం పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు కనుక ఆయన కోసం మనం ప్రార్థన చేద్దామని ఆలోచించే వాళ్ళ కంటే పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతాడో చూద్దామని వేచే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త సుమ, పాస్టర్ గారి పట్ల దేవుడు బాధ్యత తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడైన మోషే మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదని చెప్పి భూమి నెరలు విడిచిందట, 250 మందిని తినేసింది. హల్లెలూయా.
ఎంతమందిని? మోషే సొంత అక్క, మోషే సొంత అక్క మోషే మీద సనిగింది. మోషే ఏ స్త్రీని వివాహం చేసుకున్నాడు? కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇంకెవరు దొరకలేదా వీడికి అన్నట్టుగా నవ్వింది. మోషే ఎవరు? దైవజనుడు. ఆయన ఏం చెప్తాడు అది చేస్తాడు. ఈవిడికి ఏంటి బాధ? సనిగితే ఏమొచ్చింది ఆవిడికి? కుష్ఠరోగం వచ్చింది. ఆవిడ వల్ల ప్రయాణం ఏమైపోయింది? ఎన్ని రోజులు అయిపోయింది? ఎన్ని లక్షల మందికి ఆగిపోయింది ప్రయాణం ఈ పనికిమాలిన దానివల్ల. కనుక మనం అటువంటి పనికిమాలిన వారుగా కానీ, సొనిగేవారుగా కానీ, సనిగేవారుగా కానీ, ఇసుక్కునేవారుగా కానీ, లోకంతో ఫ్రెండ్షిప్ చేసేవారుగా కానీ మనము ఉండకూడదు. నేను చెప్తున్నాను, ఈరోజు మీరు నిర్ణయించుకొని మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరెవరిని దూరం పెట్టాలో వారిని దూరం పెట్టండి, ఎవరికి దగ్గరగా ఉండాలో వారికి దగ్గరగా ఉండండి. ఆశీర్వాదము మీరు మాట విన్న రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలుసు మన చుట్టుపక్కల ఎలాంటి పనికిమాలినోళ్ళు ఉంటారో, ఎలాంటితో మనం ఫ్రెండ్షిప్ చేస్తామో. అటువంటి ఫ్రెండ్షిప్ మనల్ని ఏం చేస్తాయో, ఎంత స్థితికి దిగజార్చేస్తాయో మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. కడుపులో ఉన్నది దాచుకోలేను నేను. అనసూయమ్మ గారు వెళ్ళిపోయారు పాపం. ఆవిడ వెళ్ళిపోయినప్పుడు నిజంగా ఒక్క పువ్వు లేదండి, చక్కగా ఆ పౌడర్ కూడా మొత్తం పామేయకుండా చక్కగా పెళ్ళికి వెళ్ళినట్టుగా పౌడర్ రాశారు ఆవిడకి. చక్కగా పెట్టిలో పెట్టారు. చాలా బాగుంది అనుకున్నాను నేను. తర్వాత చూసి మొత్తం అన్నీ దండలే. ఎవరో పనికిమాలిన తీసుకొచ్చి ఏదేసి మిగతా అయిపోయింది అంతే. ఇంకా చెప్పాలి ఖండితంగా, మేము అలా చెయ్యము, కుదరదంటే బయట పొమ్మనాల. మన పరిశుద్ధతను పాడు చేయడానికి వేరే వాళ్ళకి అధికారం లేదు. మనమే దగ్గర చేసుకున్నాం. మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడానికి వాళ్ళకి, అన్యులకి మనం ఏం చేసాం? దేవుని ఎరగని వారికి, దేవుని మాట నమ్మని వారికి మనం చోటిచ్చిన కారణం చేత వారు నేను పాడు చేస్తారు. ఎలా పాడు చేస్తారు? ఇందాక ఆయన చెప్పాడు. ఏంటది? ఇవాళ మంగళవారం వెళ్ళకూడదు, ఇవాళ సోమవారం చేయకూడదు, ఇదిగా అమావాస్య వస్తుంది, ఇదిగా మీ పిల్ల గర్భిణితో ఉంది, మొన్నే పెళ్ళి అయింది. ఇంట్లో వెళ్ళిపోతే ప్రభువుని నమ్ముకున్నాం, క్రీస్తు రక్తంలో విమోచించబడ్డాం. యేసుక్రీస్తు మన దేవుడు. సమస్త శాపాన్ని కొట్టివేశాడు ఆయన. ఆయన మన కొరకు పరమ దిగొచ్చేసాడు ఆయన. కనుక ఆయన ఈరోజు నీ పక్కన నిలబడ్డాడు, మన పక్కన నిలబడ్డాడు. మనతో ఉంటానన్నాడు, మనలో ఉంటానన్నాడు. నీ దేహమైన ఆలయం అన్నాడు. నీ ప్రతి అవసరం నేను తీరుస్తానని చెప్పాడు ఆయన. మరణపు అంచుల నుంచి కూడా ఆయన తీసుకుని వస్తానని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈరోజు సాక్ష్యం చెప్పిన కుమార్తె సుప్రీత, తన బిడ్డ అయిపోయింది, యాక్చువల్గా మరణపు అంచుల నుంచి తీసుకుని వచ్చాడు ఆయన. స్తోత్రం. నిన్న కెతుర 540 షుగర్ అట. ఎంత? 540, తర్వాత 250, తర్వాత 430, ప్రస్తుతం 450 మీద రన్ అవుతుందట. కాకినాడ హాస్పిటల్లో ఉంది. స్తోత్రం. 3 దాటితే పోయే వాళ్ళు ఎంతమందో. కనుక ఆయన తోడై ఉన్నాడు. మనకెవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉండాలని మీరు కోరుకుంటే మరలా మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండకూడదు? అన్యులతో కానీ, అవిశ్వాసులతో కానీ, వారితో అరుగుల మీద కూర్చోవడం కానీ, వారితో మాట్లాడడం కానీ. నేను ఒక మాట చెప్తాను, వాళ్ళు అవిశ్వాసాలు అయినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు రా పిన్ని, రా అక్క, రా అత్త, రా బాప, ప్రార్థన చేసుకుందని పిల్లండి. 2 గంటలు ప్రార్థన చేయని ఉంటారేమో. మీరు వద్దు అనుకుంటారు, పోతారు, మళ్ళీ మీకు ముందు ఒకరాలు. అటువంటి పెంట బ్యాచ్ని చేరనివ్వకండి. అవిశ్వాసులనే పెంట బ్యాచ్ని ఎవరు కూడా. మీరు దేవుని మాట ప్రకారంగా ఉండండి. 2 ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది, శరీర సంబంధమైన ఎదుగుదల ఉంటుంది. తిండిపోతులతో ఫ్రెండ్షిప్ చేయకండి. మాంసం ఎక్కువగా తినే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. స్తోత్రం. ఐగుప్తుని చూసిన వాళ్ళు ఏమయ్యారు? మాంసం కావాలని కోరుకున్నారు, దేవుడు చంపి పాడేశాడు. వీళ్ళ వల్ల ఉపయోగం లేదండి. త్రాగుబోతులు, తిండిపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. చింపిరి గుడ్డలు ధరించడానికి కారణం అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా ఫోన్లు పుట్టింటి నుంచి పూర్వం లెటర్లు వచ్చాయి. అమ్మ ఎలా ఉన్నావమ్మా, అల్లుడి గారు ఎలా ఉన్నారమ్మా లెటర్లు వస్తే వీళ్ళు కూడా లెటర్లు వెళ్ళాయి. ఇంచుమించు అటు ఇటు వార్తలు వెళ్ళడానికి వారం పట్టేది. ఇప్పుడు అక్కర్లేదు. అమెరికాలో ఉన్నా కూడా ఫోన్లో ఏం చేస్తున్నావా, ఏం కూర వండుకున్నావు, బెండకాయ మాంసం ఉండలేదా, మాంసం బెండకాయ బాగుంటుంది కదా. దీనికి ఫోను
అమెరికాకి ఇండియాకి కూరలకా, మొహం కడుక్కున్నావా, టిఫిన్ చేసావా, అన్నం తిన్నావా, వీటికే ఫోన్లు. కూతుర్లకి పెళ్లి చేసిన తల్లులారా, అల్లులు తెచ్చుకున్న తల్లులారా, కొడుకులకు పెళ్లి చేసే తల్లులారా, దేవుని పట్ల భయభక్తులతో పెంచండి మీ పిల్లల్ని. పెంట విషయాలు మాట్లాడకండి. కూతురు జీవితాలు, కాపురాలు నాశనం చేసే జీవితాలు మాట్లాడకండి. వారు ఏం తెచ్చుకున్నా ఏం తిన్నా వాటి కోసం అడగకండి. అది గడ్డి తిన్నా పర్వాలేదు, సరిపెట్టండి. అంతేకాని ఇక్కడ రా మాంసం ఉండని మాంసం పట్టుకెళ్ళి కానీ అని అనకండి. స్తోత్రం. చాలామంది దగ్గరగా ఉన్న వాళ్ళు అంటారు, మా ఇంటికి వచ్చి మాంసం ఉంది పట్టుకెళ్ళి కానీ, ఇది మాంసం కోసం ఇక్కడ రావాలా, ఇది ఎంత తిండిపోతే అయితే వెళ్తుంది అక్కడికి. ఇలా చేసి దేవుని వాక్యానికి అవమానం తేవద్దు. స్తోత్రం. ఏం తేవద్దు? దేవుని వాక్యానికి అవమానం. మన ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉందా? ఇలాగే అంటున్నారు అందరూ. ఆయన మనకి ఇచ్చేసాడు, నీ చేతుల్లో ఉందన్నాడు ఆయన. ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఇది జీవ వృక్షము, ఏది తింటావో తినన్నాడు ఆయన. నేను అదే తింటే నాశనం అయిపోద్ది. కానీ లేదా జీవవృక్షం తింటావా, ఉండో తిను, నువ్వు బాగుపడతావు. దేవుడు మాట, భక్తిహీనులతో మాట ఉండొద్దు అన్నాడు, మానే. అవిశ్వాసులతో ఉండొద్దు, మానే. అమావాస్యలు పుణ్యాలు చూడదు, మానే. నీకేం కావాలన్నా ఆయన అడుగు, నచ్చ చెప్పండి. స్తోత్రం. పిల్లలకి భయభక్తులు నేర్పించండి. ఎప్పుడు పిల్లలకి భయభక్తులు వస్తాయంటే, ఏ తెల్లైతే పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుందో ఆ పిల్ల నేర్చుకుంటుంది. తెల్లే సోమరిపోత అయితే, తెల్లే టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తూ ఉంటే పిల్లలకి ఏమని చెప్తారు? మన పిల్లల జీవితాన్ని ఏ మార్గంలో ఉంచుతూ ఉన్నాం? స్తోత్రం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు లేకుండా, నేను క్లియర్గా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, దేవుడు లేకుండా నువ్వేం చేసినా పని జరగదు. నువ్వు ఎంత ఉద్యోగస్తుడు అయినా ఉద్యోగం ఉండదు. ఎందుకంటే భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండటం నేను చూచి ఉంటుని, ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు కనబడకపోయెను. వాక్యం సత్యం. ఆకాశం భూమి గతించిన దేవుని మాట ఏమాత్రం గతించదు. మన ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండాలి. ఖాళీ లేదు మాట చెప్పొద్దు, ఖాళీ చేసేస్తాడైనా, అలాంటి మాటలు చెప్పొద్దు. దేవునికి నమ్మకంగా ఉండండి. సంఘం అంతా కూడా మన బాధ్యత. దేవుని పిల్లలు మనం. సంఘంలో ప్రతిదీ కూడా మన బాధ్యత ఉంది. అది ఎవరో చేసే పని కాదు, అందరూ చేసే పని. అయితే ఇందులో ముఖ్యంగా దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళు చేసే పని మరి ముఖ్యమైనది. హల్లెలూయా. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాడన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూస్తే నాకు పాత్రుడు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.